జీవన జ్యోతి సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియేలుగ సీమనుగా పెంచే తల్లిగా సతియేలుగ సీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పోరాటాలు సాగినాయి. ఆ నుంచి పోరాటాలు ఇప్పటికీ ఒక అధికార పీఠాన్ని ఎక్కవలసిన అవసరం ఏర్పడి ఈరోజు మన నిజామాబాద్ జిల్లా గర్వకారణంగా మేయర్గా మనకు ఈ సమావేశానికి వచ్చిన వారిని కూడా మనము సపరంగా ఆహ్వానిస్తూ మరోసారి ఈ సందర్భంగా చిన్న పాట, ఆ తర్వాత మనకు డ్యాన్స్, ఆ తర్వాత కార్యక్రమం ఎక్కడమ్మాను భులేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నాకు వేశావు కలుపు తీశావు కోత కోశావు నోపిరి చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు ఎక్కడమ్మాను భులేనిది ఏమిటి నువ్వు చేయలేనిది బాటలు వేశావు డ్యాములు కట్టావు కొండలు తొలిచావు కాంగలు తొవ్వావు ఇంతుల పని గుర్తించని వారి గంతలు నీవే విప్పేయాలి ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి పిల్లలను బడి కంపించి చాకిరితో ఒళ్ళు పులిసిన సాగించే శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి ఒక్కరోజు నువ్వు బద్దకించినా ఒక్కరోజు నువ్వు బద్దకించినా ఇల్లంతా గోవిందా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నింగికి ఎగిరావు ఝాన్సీ వైనావు వీరా రుద్రమవైనా ఇలా వెలుగుందావు
మినిస్టర్ అయినావు, కలెక్టర్ అయినావు, డాక్టర్ అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. మనకు ఒక బలమైంది ఆ సంపదని వర్ణిస్తూ ఈ నృత్యాన్ని చేస్తాం. వంట ఇంటి గుండెలు పిల్లల కను యంత్రంగా మార్చిన ఈ
చరిత్రనే తిరిగరాయు మేలుకో మేలుకో మహిళా మేలుకో. ఇక్కడ విచ్చేసిన అందరి మహిళా మనులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము సెంట్ పాల్ హై స్కూల్ నుంచి వచ్చాం మేడం. ఇక్కడ సుభాష్ నగర్ కంటేశ్వర్ బైపాస్ రోడ్ దగ్గర ఉంటుంది మా స్కూల్. మా పిల్లలు 9th క్లాస్ అండ్ 6th క్లాస్ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వచ్చారు. వశిష్ట, హర్షిక 9th క్లాస్, మనోజ్ఞ 9th క్లాస్, భవిష్య 9th క్లాస్, డి భవిష్య 9th క్లాస్, హర్షిక 7th క్లాస్, సమన్విత 6th క్లాస్, అనిష 6th క్లాస్, హన్సిక యాదవ్ 6th క్లాస్. టోటల్ 9 క్లాస్. మేడం మీరు థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ మొట్టమొదటిగా ముఖ్య అతిథిగా అయినటువంటి శ్రీమతి ఉమారాణి గారు, ఉమారాణి రాత్ర గ్రూప్కి మేడం గారు సహాయ సహకారాలు అందిస్తారని కూడా కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అపారమైనటువంటి మహిళా శక్తిని అధికారికంగా ఒప్పుకున్నది. కాబట్టి 1975 నుండి కూడా మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరము ప్రభుత్వం మనకెంతో గొప్ప ఆధిక్యతను నిర్వహించింది. ఏంటంటే ఈ ఏడాది అనగా 2026 ఒక శక్తివంతమైన ప్రకటించింది. ఏంటి అని అంటే గివ్ టు గెయిన్. ఎన్నో అంశాలను దీనిలో చేర్చారు. కాబట్టి దీని ద్వారా ఈ సంవత్సరం మనం ఎన్నో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కానీ వారు ఇచ్చినటువంటి ఆధిక్యతను కావాల్సినటువంటి అవసరం మన పైన మనమందరం కూడా నమ్మకంగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వనరులను సమకూర్చుకుంటూ మన భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు. మనం ఎందుకు ఉన్నంతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం చేసే సమాజానికి మనం చేసే సేవల గురించి గుర్తించి గౌరవించడం కోసం ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాము. యాజ్ ఎ గైనకాలజిస్ట్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నేను ఆడవాళ్ళలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ దగ్గర వరకు అందరినీ చూస్తాను. కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ముఖ్యంగా ఆడవాళ్ళని చూసే ఆపర్చునిటీ. సో ఇన్ని సంవత్సరాలలో నేను నా బాడీలో ఎలా అయితే చేంజెస్ వస్తాయో దానికి తగ్గట్టుగానే ఛాలెంజెస్ కూడా వస్తాయి. సో ఈ చేంజెస్కి తగ్గ మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఎలా అయితే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఫీల్ అవుతామో అవన్నీ జరగకుండా చూడాలి అని అంటే మనం బేసిక్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మారుతున్న సమాజాన్ని బట్టి డిఫరెంట్గా మనం ఇంక్లూడ్ చేసుకున్న మోడర్న్ సమాజానికి మన బేసిక్సే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మనం డైట్ ఎలా తీసుకుంటున్నాము. మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ ఉంటుందా లేదా, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉంటుందా లేదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది రిటైర్డ్ ఆఫీసర్సే ఉన్నారు. సో ఈ ఏజ్లో వచ్చే సమస్యలకు తగ్గట్టుగా డైట్ గురించి చెప్తున్నాను. మెయిన్గా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్స్ తక్కువ చేసి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఈ ఏజ్లో టీ, కాఫీలు, షుగర్, సాల్ట్, కారం ఇవి తగ్గించుకుంటే ఇది తగ్గించుకోవాలి. ఎట్ ది సేమ్ టైం హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే నైట్ టైంలో కూడా ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. ఈ ఏజ్లో జనరల్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో 4 తర్వాత టీ, కాఫీలు తగ్గించడం, కూల్ డ్రింక్స్ తగ్గించడం, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం చేస్తే నైట్ టైం మీరు ఊరికే వాష్రూమ్కి లేచి నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్.
అందరూ చెప్తారు ఎక్సర్సైజ్ కానీ ఎంతమంది చేస్తారో ఎవరికి తెలియదు. సో జనరల్గా 35 years తర్వాత మజిల్ మాస్ మనం లాస్ అవుతాం. సో మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ క్వాంటిటీ చేంజ్ అవ్వకపోయినా మనం ఎంతో కొంత లావ్ అయితే అవుతాం. ఎందుకంటే మన మజిల్ మాస్ తగ్గిపోతుంది కాబట్టి మనం తిన్న ఆహారం ఫ్యాట్ లాగా అయ్యి ఫ్యాట్ ఎక్కువ ఎనర్జీ అంతా ఫ్యాట్ లాగా మారిపోయి లావ్ అవుతూ ఉంటాం. సో ఎక్కువ తినకపోయినా లావ్ అవ్వకుండా ఉండాలి అని అంటే బేసిక్ మినిమల్ ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. సో ఈ ఏజ్లో ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. సడన్గా లేచి కింద పడిపోయి బోన్ ఫ్రాక్చర్స్ అలా అవ్వద్దు అని అంటే ఈ ఏజ్లో మీరు వేరుగా ఫోకస్ చేయాల్సింది బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్. వాకింగ్ చేస్తూ స్ట్రైట్గా నడవడం, ఒక కాలు ముందు నుంచి ఒక కాలుకి అంటే ఒక లైన్ మీద ఒక కాలు ముందు పెట్టుకుంటూ ఇంకో కాలు అట్లా లైన్గా ప్రాక్టీస్. సో దట్ మనకి ఫోకస్ పోకుండా ఉండడానికి బ్యాలెన్సింగ్ తప్పకుండా ఉండాలి. ఒక 60-70 years ఏజ్ తర్వాత బ్యాలెన్సింగ్ తప్పొద్దు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అని అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఏది చేసినా ఫస్ట్ మినిమల్గా స్టార్ట్ చేయాలి. మన ఎనర్జీని బట్టి మన శక్తిని బట్టి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక మెనోపాజ్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మన బోన్స్ వీక్ అయిపోతాయి. సో బోన్స్ని మెనోపాజ్లో ఏదైతే హార్మోన్స్ తగ్గిపోతాయో వాటిని బయట నుంచి మనం పెంచలేము, కానీ బోన్స్ని కూడా స్ట్రాంగ్ చేయలేము, కానీ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం. సో దట్ అవి సపోర్ట్ ఇస్తాయి మనకి. మీరు కింద పడ్డ వెంటనే ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే మజిల్ మాస్ పెంచుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో మీకు నిద్ర లేమితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా స్ట్రెస్ వల్ల ఈ రోజులలో అందరికీ నిద్ర లేమి ఉంటుంది. సో టైంకి పడుకోవడం, లేట్గా ఇంతకుముందు చెప్పినట్టు టీ కాఫీ అనేది తగ్గించడం, 4 తర్వాత టీ తాగకూడదు. అండ్ ఫుడ్ అనేది పడుకునే ఒక 3-4 hours కన్నా ముందే అంటే 8 లోపే మీరు ఫుడ్ తినడం ముగించుకోవాలి. నైట్ టైమ్స్ ఎక్కువ వాటర్ తాగదు. సో దట్ మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి. నైట్ టైం ఫోన్ ఎక్కువగా చూడకుండా ఉండాలి. సేమ్ టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర వచ్చినా రాకపోయినా సేమ్ టైంకి బయటికి వెళ్ళడం. రూమ్ ఎంత వాయిస్ లేకుండా డార్క్గా ఉంచుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇవి చేసినా కూడా నిద్ర రావట్లేదు అని అంటే వామ్ వాటర్తో స్నానం చేయడం, లేకపోతే కొంచెం వామ్ వెల్లు తాగడం, లేదు మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే చాలా మంచిది, బుక్ రీడింగ్ చేయడం. ఇవి చేస్తే నిద్రలేమి తగ్గించుకోవచ్చు. స్లీప్ ఈ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. మనకి మెమొరీ లాస్ అవ్వకుండా ఉండడానికైనా, సడన్ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికైనా చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకొకటి ఏమవుతుంది, సడన్గా నిద్రలో లేచి హడావిడిగా బాత్రూమ్కి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు కూడా తెలియకుండా సడన్గా పడిపోతారు. సో మీరు ఎప్పుడైనా వాష్రూమ్ వచ్చింది మిడ్ నైట్లో లేస్తున్నారు అని అంటే సడన్గా లేవకుండా స్లోగా లేచి కూర్చొని కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ లేచి నడవాలి. సో దట్ మనం పడుకొని లేస్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి అంది సడన్గా పడిపోకుండా ఉండాలి అని అంటే అది ఇంపార్టెంట్. ఇంకోటి మెడిటేషన్. మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ రోజులలో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళందరికీ స్ట్రెస్ అనేది కామన్. స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే కూడా మెయిన్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్. లేదు మనకి ఏదైనా బాధగా ఉంటుంది అని రాసి ఆ పేపర్ని చింపడం. ఇది మేము అన్ని రోజు వింటున్నాము అని అందరికీ ఇప్పుడు చెప్పినవన్నీ తెలుసుంటాయి, కానీ ఎవరూ పాటించరు. కానీ ఒక్కసారి ప్రాక్టీస్లోకి తీసుకొస్తే డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. స్ట్రెస్ తగ్గించుకోవాలి మెయిన్గా. అండ్ లాస్ట్లీ యాజ్ ఏ డాక్టర్ నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే ఇదంతా ప్రివెన్షన్, మనం రోగాలు రాకముందు ప్రివెంటివ్ మెథడ్స్ చేయాలి అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇది ఎంత చేసినా మనకు తెలియకుండా కొన్ని వస్తున్నాయి, ఏమొచ్చినాయో లేదో తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. మీ ఏజ్లో వాళ్ళందరూ ఇయర్లీ, మీకు బీపీ ఉన్నా లేకపోయినా ఇయర్లీ
హాస్పిటల్కి వచ్చి బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఎంత లెవెల్లో మెయింటైన్ అవుతుంది, అండ్ ఒకవేళ మీకు బీపీ షుగర్ ఉంటే ఎవ్రీ 3 to 5 yearsకి ఐ చెకప్ చేసుకోవాలి. చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలానే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఇప్పుడు బాధిస్తుందో అందరినీ, దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ కొని తినడం కానీ, వారంలో ఒక 2-3 సార్లు సోయా బీన్స్ గింజలు దొరుకుతాయి మీకు, కొంచెం స్ట్రాంగ్ అయినప్పుడు బ్లాడర్ దగ్గర ఉన్న మజిల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి, యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎంత చేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఒకసారి డాక్టర్స్ని వెళ్ళి విజిట్ చేయడం మంచిది. మన ఆరోగ్యం ఇంపార్టెంట్, తర్వాతే పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ. ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం అంటే ఓన్లీ బాడీ పరంగానే ఆలోచిస్తాం మనం, కానీ మెంటల్గా, ఎమోషనల్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా మీకు ఎప్పుడైనా అవసరం వచ్చింది, హెల్ప్ కావాలి, అడగడంలో తప్పేం లేదు. సో అడిగితే ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఎప్పుడు హెల్ప్ వచ్చినా సహాయం తీసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అవన్నీ కూడా మన అలాగే మన అందరిలో ఉన్నటువంటి గోశాలకు కూడా ఎంతో చేయటం చేశారు. మేడం గారి సేవలు గుర్తించి, అమ్మగారి సేవలు గుర్తించి గవర్నర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది. మనం తెలుసుకోలేకపోయినాము. ఈరోజు దాని ఫలితాలు ఏంటనేది చూస్తుంటే దాదాపు నిజంగా డాక్టర్ మమత గారు ఇచ్చిన ఏదైతే మనకి వాల్యూబుల్ మెసేజ్ ఉందో అందులో నేను అనుకుంటున్న భాష మనం అక్కడ కూడా చేయని వాళ్ళని దాదాపు అన్ని మనం చేయలేదని చెప్పారు. సో ఈ రోజు నుంచి అన్నా మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది తన ఇంత ఉమెన్స్ డే రోజు వచ్చి చెప్పినందుకు ఆ ఒక్క మాట ముందు మన కొరకు మనం బ్రతకాలి అనే ఒక ఆలోచనతోనే మన ఆరోగ్యం ఇప్పుడు మనం బ్రతకాలి అనేది మన ఆరోగ్యం మన చేతుల్లో కాపాడుకుంటూ అంత వాల్యూబుల్ మెసేజ్ ఇచ్చిన డాక్టర్ మమత గారికి, అలాగే మేయర్ ఉమారాణి గారికి తన అమూల్యమైన సమయం అప్పటి వరకు వెయిట్ చేసి పిల్లల కార్యక్రమాన్ని చూసి తను మెసేజ్ ఇచ్చి వెళ్ళిన వారికి, అలాగే ఈరోజు ఉపాధ్యక్షులు డాక్రా ఉపాధ్యక్షులు దేవసున్నా గారికి, అన్నిటి నుంచి ఈరోజు ఇక్కడికి రావాలి అని ఒక తప్పనిసరిగా రావాలని ఫీల్ కలిగించిన అమ్మ సరోజనమ్మ గారికి, అలాగే వేదిక ముందున్న మహిళా మనులు దీన్ని చూస్తే వృద్ధులను ఎవరు అనుకోము, వాళ్ళ నడక తీయడాన్ని వాళ్ళని కానీ వాళ్ళ స్పీడ్ చూస్తుంటే రియల్లీ అమ్మ ఒక్కొక్కరికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో స్త్రీ పాత్ర గొప్పది. సార్ పాట పాడినట్టు ఏ పనిలో కూడా స్త్రీ పాత్ర లేకుండా ఆ పనికి ముగింపు రాదు. ప్రతి రంగంలో స్త్రీలు ముందు ఉన్నారు. అన్ని రంగాలు, కుటుంబం నుండి సమాజం వరకు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు. ఇక ముందు తరాలు ఉండాలి. మీ పెద్దల ఆశీర్వాదాలతో మీ పిల్లలందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.